మన బైబిల్లో చాలాసార్లు చెబుతాం కదా మాట. మత్తయి సువార్తలో అంటే ఏంటంటే ప్రభు అంటాడు, నేనెవరు మీరు అనుకున్నారు కదా. ప్రభు అంటాడు, నేనెవరు మీరు అనుకున్నారు. వచ్చారో కూడా అదే ప్రభు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట ఏంటంటే బలి అర్పణ కన్నా దేవుని తెలుసుకుంటాము ఆయనకి ఇష్టం. బలి అర్పణ కన్నా, దేవునికి బలి అర్పణ కన్నా, ప్రభుకి బలి అర్పణ కన్నా ఆయన తెలుసుకుంటేనే ఆయనకి ఇష్టం. అది బైబిల్ రాసిన మాట. సో ఇంకొక మాట యెషయా మొదటి అధ్యాయంలో కూడా చాలాసార్లు చెబుతాం. ఏంటంటే ప్రభుదే అంటాడు, ఎద్దుకి తెలుసు, గాడికి తెలుసు వాళ్ళ వానరు, ఎద్దుకి తెలుసు వాళ్ళ అదే జంతువు నీకు తెలియదా తిట్టాం కదా కొన్నిసార్లు. పశువురా అంటాం. ఏంటో మనిషి పశువులను మనం తిట్టాం. తల్లిదండ్రులు కూడా అలా తిట్టారు. దేవుడు అదే తిట్టకుండా ప్రభు ఇదే అన్నాడు, గాడికి తెలుసు, ఎద్దుకి తెలుసు వాళ్ళు ఉన్నారు ఎవరో, వాళ్ళు పెట్టిన ప్రదేశం ఎక్కడ తెలుసు, కానీ నీకెందుకు తెలీదు ప్రభు అంటాడు ఈ మాట కదా. ఓకే ఓకే సో యెషయా గ్రంథం పాత నిబంధన కాలంలో ప్రభు ఏం చేశాడంటే 9వ అధ్యాయం 6వ వచనం ప్రభు ఏమన్నా అంటే బైబిల్లో చాలా క్లియర్గా రాసే మాట, దేవుడు ఒక చిన్న పిల్లోడులాగా, శిష్యుడిలాగా, ఒక పిల్లోడు, ఆ శిష్యుడు భూమిలో పుట్టాను, మన మధ్యలో పుట్టాను, ఒక శిష్యుడు మన మధ్యలో పుట్టాను, ఆయన కుమారుడు అయిపోయాడు, మళ్ళీ కొంచెం పెద్దవాడు అయిపోయాడు. బైబిల్ రాసిన మాట ఏంటంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేది అని అంట. ఆ పిల్లోడి పేరు ఏంటంటే, ఆ శిష్యుడి పేరు ఏంటంటే బలవంతమైన దేవుడు, నిత్యకు తండ్రి. అదేనా చాలా మనకి అర్థం అవుతుంది కదా. అమ్మో అవును, కరెక్ట్. యేసు చిన్న శిష్యుడికి భూమి మీద వచ్చారు, ఆయన మహోన్నతమైన దేవుడు. ఓకే ఇది బైబిల్లో రాసిన మాట. ఓకే ప్రభు స్లోగా చూసి నేనే అదే బైబిల్లో రాసిన మాట కదా. 9వ అధ్యాయం 6వ వచనంలో ఏంటంటే యెషయా 9వ అధ్యాయం 6వ శిష్యుడు కాదు. సో అదే విషయం మనం బైబిల్ చూస్తున్నాం. నిర్గమకాండం మొదటి అధ్యాయం. సరే దానికన్నా ముందు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కలవరం ఏంటండి? శిష్యుడు పుట్టే పిల్లోడు పుట్టే ఎక్కడో పిల్లోడు పుట్టాడు, ఏం కలవర పడిపోవడానికి అంత టెన్షన్ ఎందుకు అంటే ఏమైందని. అదే చిన్న అటాచ్మెంట్ ఉంది. అంటే 2వ వచనం రాజుగా పుట్టాడు. ఇతను ఒక రాజా, ఏ రోజు ఒక రాజా. ఎలా వచ్చిందంటే ఒక రాజుగా ఒకతను పుట్టాడు. అక్కడ చిన్న టెన్షన్, చిన్నపిల్లోడే కదా, చిన్న టెన్షన్ విషయం వచ్చింది. ఈ విషయం తూర్పులో అదే జ్ఞానం చెప్పారు ఈ మాట. టెన్షన్ పడదు, అంత ఊరంతా టెన్షన్ పడిపోవడానికి ఒక చిన్నపిల్లడు పుడితే కదా. ఇంకో చూద్దాం, అది అబ్నార్మల్. చిన్నపిల్లడు పుడితే టెన్షన్ రాజుగా పుట్టాడంటే చెప్తాను. యెర్మయా గ్రంథం 31 అధ్యాయం 15 వచనం. యెహోవా ఎలాగూ 31:15. యెర్మయా 31:15. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. ఇది బైబిల్లో రికార్డ్ అయింది. ఎప్పుడు ఇది జరిగే చాలా కాలం క్రితమే ఇలాగవుతుంది రికార్డ్ అయింది. చెప్తూ ఒక విషయం చూద్దాం, నార్మల్ ఒక విషయం చూద్దాం. నిర్గమకాండం మొదటి అధ్యాయం 8, 9, 10. నిర్గమకాండం మొదటి అధ్యాయం 8, 9, 10 వచనం. మళ్ళా 22వ వచనం కూడా చదవచ్చు. నిర్గమకాండం మొదటి అధ్యాయం 8, 9, 10. నిర్గమకాండం మొదటి అధ్యాయం 8, 10. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు
రాజు ఐగుప్తులో ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము. రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోతురేమో అనెను. ఇది చిన్న ఇది నార్మల్ అండి, ఇది నార్మల్ చాలా చోట్ల ఇలాగా ఏరియా. 22 వచ్చిన అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి. ఇది వాళ్ళు వేసిన టెక్నిక్. ఎలాగా యూదులు ఎక్కువైపోతారు, యూదులు ఎక్కువైపోతే మనవాళ్ళు తక్కువైపోతారు, మనవాళ్ళు తక్కువైపోతే యుద్ధం ఏదైనా అవుతే వీరు వాళ్ళ కలిసి మనల్ని కథం మనం అవుట్. కాబట్టి ఐడియా ఇది మంచి పాయింట్ అనుకున్నాను. ఇది మంచి పాయింట్. కాబట్టి మనం ఇది లేపేస్తే బెస్ట్. మగ పిల్లలు లేపేయటం, ఆడపిల్లలు పెట్టేసుకుంటాం. ప్రభుది చాలా వింత. ఒక చిన్న శిష్యుడు పుట్టి గాబరా 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 ఏంటండి ఎంత గాబరా, చాలా గాబరా కదా. సో ఇది చాలా వింత ప్రభు గురించి. ఇప్పటికీ చాలా వింత అది. ఎందుకో ఏదో అంటే కోపం కొంతమందికి. ఓకే, కొన్ని విషయాలు చూసుకుందాం. అది ప్రేమ, ప్రభు ప్రేమ. అలా నవ్వటానికి విషయం కాదు, కానీ ఎంతో దుఃఖకరమైన విషయం. ఆయన నాన్న అది యోహాను సువార్త మొదటి అధ్యాయం రాసిన మాట 10వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండేను, లోకం ఆయన మూలముగా కలిగేను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అది బాధకర విషయం. అది లోకం ఆయన వల్ల చేయబడింది, లోకం ఆయన అంగీకరించలేదు, తిరస్కరించింది. చాలా బాధకర విషయం ఇది. ఓకే, కొన్ని విషయాలు చూస్తున్నాం. మత్తి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చదువుతా. మత్తి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. బేగ బోల్డ్ విషయాలు. మత్తి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిష్యువు ఉండిన తూర్పు దేశము. అదే ఈ విషయం ప్రభు రాసింది. ఎందుకు రాశారు ప్రభు బైబిల్ రాసిన వల్ల? యుగాంతంలో మనకి బుద్ధి రావడానికి రాశాడు. బైబిల్ రాశాడు ప్రభు. రాశాడంటే ఇప్పుడు చిన్నప్పుడు కదా మనం పుట్టేస్తాం, మనకి బ్రెయిన్ ఉంటుంది, మనం వాడడం పాడడం చాలా టైం పడుతుంది వాడటం. మరి చేతిలో దేనికి? భోజనానికే. అమ్మ కాదు, భోజనానికి కాదు, బోల్డ్ పనులు ఉంటుంది దీనికి సార్. ఫింగర్ ప్రింటింగ్ ఉంటుంది అమ్మ, అంతే కాదు. రాయటాన్ని అమ్మ, అంతే కాదు. కంప్యూటర్ పనులు అమ్మ, అంతే కాదు. డ్రైవింగ్ అమ్మ, అంతే కాదు. బోల్డ్ ఉంటాయి. ఆపరేషన్ కూడా ఈ చేతితో చేస్తారు, తుపాకు కూడా దీంతో చేస్తారు, రాత కూడా దీంతో చేస్తారు, వస్తువులు కూడా చేసేది దీంతోనే. మరి తింటాను ఒకటికే కాదు, ఇది కొట్టడానికి కాదు, ఇది చెయ్య బోల్డ్ పనులు. అలా బైబిల్ బోల్డ్ మాటలకి బోల్డ్ అర్థాలు. ఓకే, సో తూర్పు దేశం అంటే ప్రభు మీ జీవితం కూడా నా జీవితం కూడా ఇదే మాట. మనం ఎక్కడ ఉన్నా ఆయన ఉనికికి సంబంధించిన విషయాలు మనకి నేర్పించడానికి, డైరెక్షన్ ఇవ్వడానికి మనం ఉండే చోట ఆయన అరేంజ్మెంట్ చేస్తాడు. అది ఆయన సైన్, అది ఆయన దేవుడు. అలాగా దేవుడు అంటే ఆయన దేవుడు, అంటే ఆయన పద్ధతి అంతే. రేపు మీరు ఛాన్స్ హీరో మాట్లాడటానికి ఎప్పుడైనా అంతే. జ్ఞానవంతులు ఛాన్స్ హీరో మాట్లాడటానికి. మీకు ఎవరైనా మీరు దస్తవేజ రాయటం చూశారు ఎప్పుడైనా? దస్తవేజ రాసినప్పుడు వాళ్ళు ఎలాగ రాస్తారంటే అవకాశం ఇవ్వకుండా రాస్తారు. కోర్టు భాష కూడా అంతే, అవకాశం ఇవ్వరు. మన మధ్యలో కామాలు గీమాలు పెట్టడానికి అవకాశాలు ఎక్కడ పెట్టారు. ఆ మాట అంతే అది. కాబట్టి దాంట్లో ఏది ముట్టుకున్నా ఒప్పుకోరు, గొడవలు అయిపోతాయి. దేవుడి మాట కూడా అలాగే చాలా మూలమైన మాటలు. దేవుడి మాట కూడా చాలా మూలమైన మాటలు. ఓకే, సో ఇక్కడ బైబిల్ మన నేర్చుకుంది ఏంటంటే మనం ఎక్కడ ఉన్నా, ఒకవేళ మీరు దేవుడిని తీసుకోలేదంటే అది మీ పొరపాటు. మీరు ప్రభుని ఆయన మీద పెరగలేదని మీ పొరపాటు అవుతుంది, నా పొరపాటు అవుతుంది. కాబట్టి మనమే ఆయన్ని తెలుసుకోవాలి. అది మొదటి విషయం. 10వ వచనం చదువు. మత్తయి 2:10.
నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలో విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభు మనకి మొదటిసారి కలిసినప్పుడు మన ప్రభుని మొదటిసారి కలిసినప్పుడు ప్రభు చాలా మటుకు మంచిలాగానే కనిపించాడు. అదే దేవుడు మనిషిలాగానే మనకి నెమ్మదిగా మన స్థాయికి ఎదిగి పెద్దవాళ్ళు, అది వేరే విషయం. ఓకే, ఇంకో విషయం, దీంట్లో ప్రభుకి వాళ్ళు బంగారం సాంబ్రాన్ని బోళ్ళం అనుకుంటారు కదా, బోళ్ళం ఈ 3 ఇస్తారు. 3 అది వాళ్ళ మూడు అర్థాలు, బోల్డ్ అర్థాలు. బంగారం దేవునికి, అది బైబిల్ చూడండి, బైబిల్లో మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక అంతే, మార్పు చెంది అంటే ఎప్పుడైనా అంతే కదా. గిఫ్ట్ అలాగే ఇస్తారు, మగపిల్లలకి గిఫ్ట్, ఆడపిల్లలకి గిఫ్ట్ అంతే కదా. ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, మగపిల్లలకి గిఫ్ట్ ఇయ్యదు, మగపిల్లలకి ఆడపిల్లలకి గిఫ్ట్ ఇయ్యదు, ఆడపిల్లలకి అదంతే. అది అలాగొచ్చిందంటే ప్రభు గిఫ్ట్ అలాగిచ్చారు. ఏది ఇచ్చారంటే బంగారం. అదే ప్రభు బైబిల్ రాసిన మాట, మార్పు చెందిన వాడు కాదు. ఫిబ్రవరి 13:8 కూడా చదువు. 13:8 ఫిబ్రవరి 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు ఒకే రీతిగా ఉంటాడు ఆయన, మార్పు చెందడు ప్రభు. ఎలాగున్నాడు అదే బైబిల్. బంగారం నువ్వు యాసిడ్ వేసినావు, ఏం వేస్తావు? బంగారం అగ్నిలో వేసేస్తావా? వేసుకో, నీచుతావు. ఏది మళ్ళీ బంగారమేది, ఇంక బంగారమేది, ఏది మారదు. ఎప్పుడైనా బంగారం కాబట్టి బంగారం కొనుక్కుంటారు. ఇతరులు కొనుక్కొచ్చుకుందాం మనం. బంగారం అది ప్రభుకి ఇచ్చిన నేచర్, అది స్వభావం, అది ప్రభుకి గిఫ్ట్ ఇచ్చారు. అది బంగారం ఆయన, అది ఆయన మనస్తత్వం, ఆయన క్యారెక్టర్ చూపెడుతుంది. ఇంకోటి ఫ్రాంకిన్సెన్స్ అంటే ఏంటి, సాంబ్రాణి విషయం ప్రభు గురించి. అది రోమపతిగా 8:27 ఈ రోమా 8:27 రోమపతిగా 8:27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరో పరిశుద్ధాత్మ ప్రభు దేవుని మనసు తెలుసు, మన మనసు కూడా తెలుసు, మన అవసరం తెలిసి అలాగే మన గురించి విజ్ఞాపన చేస్తారు. పరిశుద్ధాత్మ భావించి పరిశుద్ధాత్మ మన గురించి విజ్ఞాపన చేస్తారు. అదే మాట ఇంకో చోట కూడా ఉంది బైబిల్లో, బైబిల్ రాసిన మాట కదా. ఫిబ్రవరి 7:25 ఫిబ్రవరి 7:25 ఫిబ్రవరి 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కాబట్టి గిఫ్ట్ ఇచ్చారు ఆయనకి, ఫ్రాంకిన్సెన్స్. అలాగా ప్రార్థన చేస్తూనే ఉంటాడు ప్రభు, ప్రార్థన చేస్తాను ప్రభు. అదే బైబిల్ రాసిన మాట కదా. చూద్దాం. సో ప్రభు అలాంటి వాడు, నిత్యం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మీకు తెలియదు, నాకు తెలీదు. మీ ఇంట్లో మీ మన తల్లిదండ్రులుగా ఉంటే మన పిల్లల గురించే ఉంటుంది ప్రోగ్రామ్ అంతా. కాకి కూడా అంతే, పెట్టి కూడా అంతే. ఇప్పుడు ఇదే పని షంటింగ్, ఎందుకంటే పిల్లల గురించి. ప్రభు అలాంటి వాడు, ఆశ్చర్యమనే వాడు. మన పనిలోకి వెళ్తే ఆశ్చర్యపోతాం, సిగ్గుపడిపోతాం, చాలా ఎడిచేసుకుంటాం. ప్రభు చాలా సీరియస్. 24 hours కాదు, 365 days కాదు, నిరంతరము ప్రార్థన చేస్తున్నవాడు ఆయన. చాలా వేరు. మనం మధ్యలో అప్పుడప్పుడు ఆదివారాలు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం. ఆయన కాన్స్టెంట్గా ఈ పని మీదే ఉంటాడు ప్రభు. ఫిబ్రవరి 9:24 ఫిబ్రవరి 9:24 అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు
వచ్చెను. మీ పక్షాన మాట్లాడి నా పక్షాన మన పక్షాన మాట్లాడితే ప్రాణం చేయడానికి మీ జ్ఞాపన చేయడానికి ఇక్కడక్కడ కాదు ఏకంగా పనిలో కొంత కనెక్షన్ పనిలో ప్రభు ఉన్నారు ప్రభు ఎక్కడున్నాయి ఎక్కడ ఉన్నారు మాట్లాడు ఫోన్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నాను కలెక్టర్ గారి దగ్గర ఫోన్ అలాగా ప్రభు అక్కడ ఉన్నాడు మన గురించి ఏకంగా అక్కడ దేవుని దగ్గర ఉన్నారు మీ పక్షాన్ని నా పక్షాన్ని బైబిల్లో రాసిన మాట అదే బైబిల్లో కాబట్టి ఒక మాట యోహాన్ 17:3 నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరెప్పుడు పవిత్రులై ఉన్నారు. 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును ఆయన సత్యదేవుడు ఆయన ట్రూ అంతే. మన నాన్నంటే నాన్నలాగా ఉండవు, అమ్మంటే అమ్మలాగా ఉండవు, కొడుకంటే కొడుకులాగా ఉండవు. గోల్డ్ డూప్లికేట్ చెత్త తీయడమే చాలా టైం పడుతుంది మనకి. ఇంత బంగారం ఇంత చెత్త మనం ప్రభు మొత్తం బంగారమే. అది తేడా ప్రభుకి మనకి. ఒకవేళ మనకి ఉంటే ఇంత పిసుల బంగారం మిగిలినంత చెత్తే స్క్రాపే. అంతేందుకు ఇంత పెద్ద శరీరం 73% వాటర్. మన శరీరం తెలుసా, మన శరీరం 73% నీళ్ళు. ఇది మన బతుకంతా తగ్గిందే మసాలా మెటీరియల్ తగ్గంతా ప్యూర్ మెటీరియల్, ప్యూర్ బంగారం. ఆయన నిజమంటే నిజం ప్రభు అలాంటి వాడు కదా. సో అది బైబిల్ రాసినాడు. అది ఆయన మనసుతో అలా చేసుకుంటాడు. మరి ఎప్పుడైనా ప్రభు బిజీగా ఉంటాడు. ఎవరి గురించి బిజీ? నీ గురించి నా గురించి బిజీ, మీరు దేనికి బిజీ? మీ గురించి బిజీ, మన గురించి బిజీ. కొద్దిగా ప్రభులో చెప్తే మనం దేవుని బిడ్డల గురించో ప్రభు గురించి కొద్దిగా బిజీ. ప్రభు నిరంతరం మన గురించే బిజీ. ఎప్పటి నుంచి 12 సంవత్సరం చూస్తే 12 సంవత్సరం బిజీయే. చూడటానికి మత్తయి 2:11 చదువు సార్. మత్తయి 2:11 చదువు. చూడటానికి మనిషిలాగా ఉంటాడు. అది బైబిల్ రాసిన మాట. చదువు. ఆ తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. అంతే, శిశువులాగా ఉన్నాడు ప్రభు. తల్లితో ఉన్నాడు అటాచ్మెంట్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రోమన్ కలిసి ఆయన ఇంకా మరియమ్మ కొడుకునే అంటారు. ఏమండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న గుర్తొస్తారా? మోదీ గారు ఉన్నారండి, వాళ్ళ నాన్న గుర్తొస్తారా? మోదీ గారు నాన్న అంటారు కానీ వాళ్ళ అబ్బాయి అన్నాడు. అయిపోయింది, అది సీనియర్ లేదు కదా. ఆ మనిషి ఐన్స్టైన్ నాన్న మనకు తెలీదు, ఐన్స్టైన్కు తెలుసు. ఎవరైనా అంతే, ఎక్కడైనా అంతే కదా. ఇక ఇక్కడ వేసుకొని ఇంకా అటాచ్మెంట్ పెట్టుతూనే ఉంటుంది. మరి అమ్మ కొడుకు మరి అంటే ప్రగతి ప్రభు మంచివాడు అనుకోడు ప్రభు, ఏమనుకోడు. అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు తను తానే. మరి అమ్మ కొడుకునే అంటాడు. చాలా వేరు, చాలా మంచివాడు ప్రభు. ఓకే, కానీ ఆయన ఎవరు? 1 యోహాను 4:8 వచ్చిన 1 యోహాను 4:8 వచ్చిన మనం ఆడిన ప్రభుత్వం ఆడిన ఆటలు ఎక్కడ ఆడినా కుదరదు. మన మూతి మీద కొట్టారు మనుషుడు. ప్రభు దగ్గర ఆడవచ్చు మనం కదా. నాన్నగా ప్రేమలా ప్రభు అమాయకం కానే కాడు. ప్రేమలా అలాగా ఏమనుకోడు, భరించేసుకుంటాను. 1 యోహాను 4:8 వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి నేను ఇంగ్లీష్లో ఉంది. ప్రేమ స్వరూపి నేను రాశాను. దేవుడు ప్రేమ ఇంగ్లీష్లో ఉంది. గాడ్ ఈజ్ లవ్. ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లైక్ లవ్. గాడ్ ఈజ్ లైక్ లవ్. గాడ్ ఈజ్ లవ్. కాబట్టి అదే యెషయా 9:6 4-5 పాయింట్లు ఉన్నాయి. అన్ని రోళ్ళు. చిన్న పిల్లడుగా ప్రవర్తిస్తాడు, కొడుకుగా ప్రవర్తిస్తాడు, కుమారుడుగా ప్రవర్తిస్తాడు, బలవంత దేవుడిలా ప్రవర్తిస్తాడు, నిత్య తండ్రిలా ప్రవర్తిస్తాడు, సమాధానకర్తలాగా కూడా ప్రవర్తిస్తాడు, ఆలోచనకర్తలాగా ప్రవర్తిస్తాడు. అన్ని రోల్ ప్లే చేసుకుంటాడు. చాలా వింత. లూకాసు వార్త 9 57-58 వచ్చిన
వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలుగు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అలాంటి వాడు ప్రభు. ఈ లోకంలో ఆయన ఎక్కడ ఉండడం లేడు. స్వాభావికంగా ఆయన దేవుడు కాబట్టి ఎక్కడ ఉండలేడు. ఆయన చాలా పెద్దవాడు, ఎక్కడ ఉండడు. మన చిన్న మన ఇల్లు ఉంటే మన అమ్మ నాన్న ఎవరో హోటల్ ఎలాగ ఉంటాను, మా కొడుకున్నాడు అక్కడ, కొడుకింట్లో ఉంటాను. కూతురుందా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతాను, లే హోటల్ నేనా ఉండడు ప్రభు, ఎక్కడ ఉండడు. లోకంలో ఎక్కడ ఉండడు ఆయన, ఎక్కడ ఉండడు. మన దగ్గర మనలో ఉండిపోతారు అంతే. ఆది కాలం 28 వచ్చాం 12 వచ్చినాం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కోన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. వాళ్ళు ఎక్కుచూ లేదు. జాగ్రత్త విన్నారా మీరు? ఎక్కుచూ దిగుచు, దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం అమెరికాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. అది ఏంటి దాని అర్థం? ఇక్కడ ఉన్నాం, అమెరికా కూడా చేశాడు, ఇండియాకి వెళ్ళి నేను ఇండియాకి వెళ్ళి వస్తానంట. మన ఇంటి ఎవరో ఇంటికి వెళ్తే మన మళ్ళా రావం కదా, వాళ్ళ ఇంటికి వెళ్తాం, మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చేస్తాం. ప్రభు స్టేషన్ మార్చాడు, నివాసం మార్చున్నాడు. దేవదూతలు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి మీద వెళ్తారు, వాళ్ళు ముగించి కింద వచ్చేస్తారు. బాస్ కింద ఉన్నాడు. క్యాంప్ ఆఫీస్ అదే జకరియా గ్రంథంలో ఉంది, 9 వచ్చాయి 8 వచ్చింది. చూడద్దు, చదవద్దు. క్యాంప్ ఆఫీస్ మారిపోయింది. ఇప్పుడు చదువు సార్, జకరియా 9:8 చదువు. జకరియా 9:8 మలాకి పక్కన ఉంది. క్యాంప్ ఆఫీస్ మారింది ప్రభు, క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాడు. ఇంగ్లీష్లో క్యాంపే ఉంటుంది. నేను కన్నులారా చూచితిని గనుక బాధించేవారు ఇకను సంచరించకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదకి రాకుండాను దాన్ని కాపాడుకొనుటకై నేను ఒక దండుపేటను దండుపేట. పేట అంటే ఏంటి? మన బోల్డ్ పేరు, ఈ పేట ఆ పేట అంటే వలసలు మనుషులు వచ్చి అక్కడ ఉండిపోయారు. దాని అర్థం అదే, పేట. ఇదే క్యాంప్ ఆఫీస్. ఒక క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంది, భూమి మీద ఉంది. సో ఇక్కడ నుంచి అదే దూతలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి బయలుదేరుతారు, పనులు అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో ఉంటారు. యోహాను సువార్త 1:51 వచ్చిన అది ఇంత అరేంజ్మెంట్ చేసుకుంటారు ప్రభు. 1:51 వచ్చిన యోహాను 1:51 వచ్చారు. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూచితరని. ఏంటి అదే ఎక్కుటయు దిగుట అంటే యాక్చువల్గా ఏమోని దిగుట వల్ల వెళ్ళిపోతారు. దేవదూతులు ఎక్కడ ఉంటారండి? దేవదూతులు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. మరి దేవదూతులు ఏం చేయాలి? అక్కడి నుంచి రావాలి, ఇక్కడ వెళ్ళిపోవడం మళ్ళీ క్యాంప్ ఆఫీస్ ఇలాగెళ్తారు మీద ఏదో. అదే మరి దేనికి వెళ్తారు మొత్తానికి? వాళ్ళ పనులు అయిపోయినా వాళ్ళ కింద వచ్చేసారు, క్యాంప్ ఆఫీస్కి వచ్చేసారు. అది బైబిల్ రాసిన మాట కదా. ఆ స్టైల్ మార్చారు. మరి ఏం చేస్తాం? మీ గురించి నా గురించి. ఎక్కడ ఉండడు ఆయన. ఏ జాగ్రత్త సరిపోదు. ఓ హోటల్లో ఉండడు. హోటల్ ఏ టైప్ కాదు, మనలోనే ఉంటాడు. లూకా సువార్త 8:27 వచ్చిన. ఆయన ఒడ్డున దిగునప్పుడు ఒక ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. సమాధిలో ఉంటారు కొందరు. కాడు జీవం గల దేవుడు. 21 వచ్చాము, మీకు 37 వచ్చిన. లూకా 21:37, 31:27, లూకా 21:37. ఆయన
ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. అలాగుండేవాడు ప్రభు. ఎక్కడ లేదు ఆ ప్లేస్ ఉండేవాడు, బిజీగా ఉన్నాడు. దాని తర్వాత కొంతకాలం మనతో ఉండి మళ్ళీ మీద వెళ్ళి అప్పుడు ఇక్కడ మళ్ళా క్యాంప్ ఆఫీస్, బ్యాక్ టు క్యాంప్ ఆఫీస్. ఎక్కడ లేదు జాగా, ఎవరు లేరు, ఎవరు ఇట్లేదు. కొండ మీద వెళ్ళిపోయాడు ప్రభు. ఎవరు ఇంట్లో జాగా అయిపోతుంది, కొండ మీద ఎక్కిపోయాడు. కాబట్టి 14 వచ్చాము. యోహాను 14:21 ప్రభు అంటాడు. చదువు యోహాను 14:21 ప్రభు ఏమంటాడంటే నేను ఆ వ్యక్తిని ప్రేమించి అప్పటి చదువు బాగుంటుంది. యోహాను 14:21 చదువు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాను. నివాసం చేస్తాను లేదా? 26 చదువు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఏంటి అది? నివాసం చేసుకుంటామంట. అప్పుడు ఆ టైంలో ఎవరు వినలేదు కాబట్టి మనం లేదు. మళ్ళీ వచ్చేసి మనలోనే ఎవడైనా మన మాట వింటే మన నివాసం చేస్తాడు. దేవాది దేవుడు, భూమి ఆకాశం చేసిన దేవుడు ఏం చేసుకుంటాడు? లో నుండి రిపేర్ పనులే. కూర్చొని పోతాడంట. కూర్చొని పోయి పనులు మలాకి 3 వచ్చాము 2 వచ్చింది. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగ్గుపడగా ఎవరు ఉరవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. వెంటనే శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. మన కూర్చొని పోతాడు. దేని కూర్చుంటాడంటే మన శోధించడానికి, మన తయారు చేయడానికి. ఆయన ఎంతో టెన్షన్, ఎంతో పని ఉంది మనతో. పెళ్ళి ఉందండి, అమ్మాయి పెళ్ళి. ఎవరి టెన్షన్ తెలుసా? పిల్లలకి ఉండదు, తల్లిదండ్రులు ఉంటుంది. వీళ్ళు తల పండిపోతానే ఉంటుంది. వీరికి టెన్షన్ అయిపోతానే ఉంటుంది. పెళ్ళి ఎవరిది? కూతురుది లేదా కొడుకుది. టెన్షన్ ఎవరికి? అమ్మనారికి. మంచివాళ్ళకి. చెడ్డోళ్ళు అయితే ఉంటారు, ఆ టెన్షన్ ఉంటారు. వేరే విషయం. ప్రభుకి అలాగ మీ గురించి నా గురించి ప్రభు టెన్షన్ పడరు. ఎప్పుడు చేసుకుంటాడు, ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే ప్రభు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. పని ప్రభు. అదే ఎగ్జిబిషన్ పెళ్ళికి తయారవ్వాలి. బైబిల్ రాసిన మాట 21 వచ్చాను కదా, 21 వచ్చాను మొదలుపెట్టాను. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును రెండో వచ్చారు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె. మరి ఎలాగ అలంకరింపబడుతుంది? మీరు చేసుకున్నారు అలంకరణ? చేసుకున్నారు ఏంటి? ఏం కొనుక్కున్నారు? బంగారం కొనుక్కుంటాం, బట్టలు కొనుక్కుంటాం. ఇది ఈ శరీరానికి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ ఆటలు వాళ్ళవే, వాళ్ళ టెన్షన్ వాళ్ళవే. అమ్మ నాన్న టెన్షన్ అమ్మ నాన్నది. ప్రభు టెన్షన్ ప్రభుగా. పెళ్ళి తయారు చేసుకున్నాడు మిమ్మల్ని, నన్ను, అందరినీ, మనుషులనే వాళ్ళని. అంటే మనం పెళ్లి కూతురు కాదు, మనం పెళ్లి కూతురు లాగా. అదే కదా రాసిన మన చదువు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె. పెళ్లి కుమార్తె కాదు అది. మన పెళ్లి కుమార్తె కాదు, పెళ్లి కుమార్తె లాగా. అంట ఇల్లుని కొత్త వెళ్ళి కొనుక్కున్నప్పుడు మళ్ళీ ఏమంటారు, అది ఎంటర్ అయినప్పుడు ఏమంటారు, ఇనాగరేషన్. పెళ్ళికలు వచ్చింది. ఇల్లుని అలాగా చిన్న రైడ్లుగా తయారు చేసేస్తారు. పూలు ఇక్కడ చాలా హంగామ. పెళ్ళి కూతురులాగా తయారు చేశారు బాబు. మాట ఎక్కడైనా అంతే కదా. సో ప్రభు అలాగే యాకం దేవుని బిడ్డలందరి ప్రిపరేషన్లో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు. ఆయన బాధ అయింది, అది ఆయన బాధ. అది కాబట్టి బైబిల్ మాట్లాడుతుంది యుద్ధము యెహోవాది, అంటే నీది కాదని. అంతే కదా.
యుద్ధం యెహోవాదే. మీరు ఊరికి నుంచి చూడండి. ఇంట్లో కూడా అంతే, పెళ్లి టైంలో కూడా అంతే. ఆడపిల్లలు మగపిల్లలు అలా ఉంటారు, అమ్మ నాన్న మొత్తం సెటిల్మెంట్ చేసి ఇస్తానంటారు కదా. ఎప్పటి నుంచి తెలుసా? పెళ్ళినప్పుడు అమ్మాయి పుట్టింది అలాగనే బయట వెళ్ళిపోతుంది కదా అంటారు. సిగ్గులేని మాటలు, బతలేని మాటలు అని అప్పటి నుంచి తయారైపోతారు. అమ్మ ఏదో పెట్టాలి బాబు, అమ్మాయి ఉందండి, దానికి పంపించారు బయట, దానికి డబ్బులు రిలీజ్ చేసినట్టు తెచ్చాను. అదే కొద్ది డబ్బులు పెట్టుకున్నారు, కొద్ది బంగారం పెట్టుకున్నారు, చిన్న ఆస్తి అన్నీ అవసరం వస్తాయండి ఎప్పుడు అంటాం. ప్రభు కూడా అంతే. మనం అప్పటికి మన అంటే పేరుకే నామకే వాస్తే మన అమ్మ నాన్న బోర్డు మధ్యలో కిరికిరి తీర్చుతానంటాం. మనం ఒకలా చేయడు. నిజమైన నాన్న, నిజమైన దేవుడు ఆయన, ద ట్రూ గాడ్, ద ఓన్లీ ట్రూ గాడ్. గాడ్ అంటే గాడ్ లాగా ప్రవర్తిస్తారు. ఎంత చేసినప్పుడు మనిషిలా కనిపిస్తాడు చూస్తే. మనిషి కాడు, ఈ భూమిలో పుట్టాడు కరెక్టే, కానీ అది ఆయన పుట్టిన రోజే కాదు కాబట్టి ఇంగ్లీష్ మేనిఫెస్టేషన్ బయలుపరుచుకునే రోజు అది. మరి ఎలాగా? పని బోర్డు బిజీగా ఉన్నాడు. ఎప్పటి నుంచో ప్రోగ్రామ్. యాక్చువల్లీ పిల్ల పుట్టినప్పుడే స్టార్ట్ అయింది. బిజీ వ్యాపారం స్టార్ట్ అయిపోతుంది. ప్రభు కూడా అంతే. కానీ ప్రభు నిజంగా చేసుకుంటాడు. కానీ ఆశ్చర్యం. కాబట్టి ఇంత ప్రేమించింది దేవుడు, మనల్ని ఎంతో సీరియస్గా ప్రేమించింది దేవుడు. దాన్ని తాను అలా పెట్టుకున్నాడు. అది మారుతుంది వాడు, ఎప్పుడూ ప్రార్థించిన వాడు మన గురించి. మరి అది మరని మాట ఉంది దాంట్లో, మనం ఇంకొక మాట చూడలేదు. యాక్చువల్గా మరని మాట వస్తుంది. మత్తి 16:1 ప్రభుకి బోళము కూడా అర్పణ చేశారు. 16:21 మత్తి 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు అప్పచెప్పేశారు. వాళ్ళు ఈ ఆఫరింగ్ ఇచ్చారు ప్రభుకి. ఏంటంటే మర్ ఇంగ్లీష్లో మర్ అంటారు. బోళం అంటే ఇది నీకు ఇలాగే అవుతుంది కదా అని గిఫ్ట్ ఇచ్చారు. మగ పిల్లడికి ఎప్పుడైతే చిన్నపిల్లలు మగ పిల్లల దగ్గర వెళ్తే స్కూటర్లు, కార్లు, ఏరోప్లేన్లు ఇస్తారు, షర్ట్ ప్యాంట్ తెచ్చిస్తారు. అది ఆడపిల్లలకి ఇవి ఇస్తారు, గాజులు, ఇయర్ రింగ్లు ఇస్తారు గిఫ్ట్. అలా ప్రభు ఇది ఇచ్చారు గిఫ్ట్. ఏం గిఫ్ట్? మరి అంటే ఈ ప్రభు కూడా అదే చేస్తారు. నేను అక్కడ వెళ్తాను, శ్రమ పొందుతాను. ప్రభు స్టార్టింగ్ చెప్పిన మాట ఇది. అపోస్తలులు 2:23 అపోస్తలులు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. ముందే ప్రోగ్రామ్ అది. దుష్టి చేతితో చంపేసేది. ఏ నేరం చేశారు ప్రభు? చేశారు? అర్థంగా చంపేస్తున్నామండి ప్రోగ్రామ్. లేదా ఆయన చచ్చిపోతే ఆయన్ని అలాగా ప్రభు అలా చేసుకున్నాడు. లేదా ఆయన చంపరు. ఆయన చంపదు మీరు నేనుగా ఉండదు. ఈసారి కానీ అని అన్నారు. ఆ టైంలో చేయించారు ప్రభు. అర్థమైతే అవ్వదు. మనకి అర్థమైనప్పుడు చదువు నేర్పించారంటే అయిపోయిందండి. మనకి 20-25 సంవత్సరాలకి అర్థమవుతుంది చదువు బేసు. అప్పుడు మొదలు పెట్టామంటే ఏబీసీడీ అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఇంకా అలాగా ప్రభు అయితే అన్నీ కరెక్ట్ చేసుకుంటారు. ప్రభు అలా ప్రోగ్రామ్ చేసుకున్నారు. ఆయన సిలువ ఎక్కాలి, ప్రాణం పెట్టాలి, అలా చేయించుకున్నాడు. దృష్టి చేతితో అలా జరిపించారు. యెషయా 53:5 యెషయా 53:5 యెషయా 53:5 ఇది ఆయనకి రిమైండర్. ఇదంతా ఆయన అంటే ఆయన చేయబోయే పని గురించి ఆయనకి రిమైండర్. 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను,
మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అది మన దోషమంతా ఆయన మీద మోపించాడు. అంతే, ఎప్పుడైనా అంతే, ఎక్కడైనా అంతే. ఎంతో ప్రేమతో కొడుకుని చూపించాం. అనుకోకుండా చుట్టాలు వచ్చారు, చాలా స్పెషల్ చుట్టాలు. మరి ఏం చేస్తాం? ఆ కొడుకుని మరి ఏం చేస్తాం? టాపా ఏ చేయడమే. ఇప్పటిదాకా మొన్న ఎంతో ప్రేమతో పెంచాం, ఈరోజు చేశాం. మరి ఆ చుట్టాలు అంతే. అదే బైబిల్ మాట. దోషమా మీరు నేను నవ్వగలుగుతున్నాం. మీరు నేను దేవుడితో సంబంధం అయిపోయింది. మీరు నేను దేవుని బిడ్డలు అయిపోయింటే కారణం ప్రభు మన పేమెంట్ తీసేసుకున్నాడు. మన పాపమా అంతా తన్మి చేసేసుకున్నాడు. అంతే, ప్రేమ అంతే, ప్రేమ అంతే. జంతువు లోకంలో కూడా అంతే. పిల్లలు పైకి రావాలంటే ఒక చిన్న స్టోరీ, అది చిన్న నిజం జరిగిన విషయమే. ఒక సాల్పూర్కి ఉంటుంది, అది ఎక్కడో ఇండోనేషియాలో ఎక్కడ ఉంటుంది. ఆఖరి కరువు, భయంకర కరువు కలిగిన ఇది సాల్పూర్. దాని పిల్లలు పుడతారు. అవి మరి కరువు, విపరీతమైన కరువు. అది దుఃఖకరమైన విషయం. ఎంత కరువు, ఏ దొరికి తినేద్దాం అంటే ఇప్పుడు ఏమి తీయలేక ఆ తల్లి ఎలా కామ్గా ఉంటుంది, ప్రతి తినేస్తాయి. ఫస్ట్ పెద్ద భుజం విందు అందరూ వెళ్ళిపోతాయి. అదే చేశారు ప్రభు. ఇది నా శరీరం అని ఇచ్చారు, ఇది నా రక్తం అని ఇచ్చారు. లేకపోతే సాల్పూర్ పురుగు గారు మాట్లాడలేడు కదా ప్రభు. సాల్పూరుగు ఒక అడిగిందండి పరలోకంలో. అనుకుందాం అడగదు కానీ అడిగితే ఏంటంటే మీకేం తెలుసండి మా బాధలు, మమ్మల్ని మీరు చేశారండి ఇలాగా, చేయొచ్చు ఇలాగా. మమ్మల్ని అంటే మా పిల్లలు తినేయాలంట, మీరు సుఖంగా మహారాజు దగ్గర కుర్చీలో కూర్చోరు సార్ అని అదే అడగదు. అడిగితే ఏంటని ప్రభు జవాబు నువ్వు అక్కడ ఇచ్చావు, నేను ఇక్కడ ఇచ్చాను. ఇదిగో ఇప్పుడు తింటానే ఉన్నారు, నా పిల్లలు తింటానే ఉన్నారు, నా రక్తం తాగిస్తున్నారు, నా శరీరం తినేది నేనే ఇచ్చానులే, ప్రేమతో ఇచ్చానులే. నా పిల్లలతో మాట్లాడగలుగుతాడు ప్రభు. ఆ సాల్పూర్ దగ్గర ప్రభు మౌనం ఉండక్కర్లేదు. మనం బాగా కష్టపడ్డాం అనుకోండి, మంచి నానైతే పిల్లల దగ్గర మాట్లాడగలుగుతాం. అయితే పిల్లలు మాట్లాడడం మనం కామ్గా నోటి తల ఉంచుకోవాలి. అంతేనా? ఎక్కడైనా అంతే. ప్రభు నోరిస్తే ఎవరు మాట్లాడటానికి వీలు లేదు. ఆవిడ బైబిల్ రాసిన అందరూ దోషి చెప్తాం ప్రభు దగ్గర. యోహాను సువార్త 11:49 చదువు. 49 నుంచి 52. యోహాను సువార్త 11:49 నుంచి. అయితే వారిలో కైప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపుకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతటా తానే ఇలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించాను. మీ గురించి నా గురించి ప్రభు ప్రాణం పెట్టాడు. మనం సావకం లేదండి. ప్రభు ప్రేమ మన మీద ఉండే కోపం తన మీద వేసుకుంటే మనం వదిలేశారు. అంతే, అలా జరుగుతుంది. ఎక్కడైనా ఇప్పటికీ అంతే. ఎల్టీటీ ప్రభాకర్ చంపించిన తర్వాత ఇప్పుడు ఆ ఎల్టీటీ వాళ్ళ దగ్గర ఎవరు వెళ్ళరు. సదాం హుస్సేన్ చంపించిన తర్వాత ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళరు. లిబియా గదాఫీ చంపిన తర్వాత ఆ దేశం మీద వెళ్ళరు. రాజ్యం చంపించిన తర్వాత మొత్తం కూల్ డౌన్ అయిపోతుంది. అదే పద్ధతి ఇప్పటికీ ఫాలో అవుతుంది. అది డిఫరెంట్ పద్ధతి. ప్రభు విల్లింగ్గా మనందరి ప్రాణం పెట్టాడు. ఇంకా దేవుని కోపం మన మీద ఉండదు. కాబట్టి బైబిల్ రాసి మాట్లాడితే చదువుతూ బైబిల్ రాసి మాట్లాడితే దేవుడు మన మీద మన పాపం మోపట్లేదు. మన పాపం
క్షమించబడి మనం తీసుకోవాలంతే. ఆధార్ కార్డ్ కింద అయిపోయింది. బ్యాప్టిజం ఆధార్ కార్డ్ కింద ఎవరికైనా ఇవ్వచ్చు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఎవరికైనా ఇవ్వచ్చు, కొనక్కర్లేదు, ఫ్రీ. ఎందుకు? ఇది గవర్నమెంట్ చేసే పని అయిపోయింది. అలాగా గవర్నమెంట్ పనిలో గవర్నమెంట్ మనం చేసి దేవుడు చేశారు కాబట్టి ఆ ప్రభుని మనం ఆరాధన చేసుకుందాం.